ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 5వ అధ్యాయము 4 మరియు 15 శ్లోకాల నుంచి చర్చించే ప్రయత్నం చేస్తాం. ఇంతకుముందు శ్లోకంలో భక్తియుక్త సేవలు నియుక్తమైనటువంటి వ్యక్తి నవద్వావరపురి అనేటువంటి ఈ దేహంలో నివసిస్తున్నప్పటికీ భౌతిక బంధనాల నుంచి ముక్తుడై ఎలా ఉంటాడు, బద్ధస్థితి నుంచి ముక్తుడై ఎలా ఉంటాడు అనే విషయాన్ని గురించి చర్చించుకున్నాం. ఈ 2 శ్లోకాల్లో మనం ఇక్కడ జీవాత్మ దేహపురము, దేహము అనేటువంటి పురము, ఈ దేహానికి అధిపతి నిజానికి ఎవరని చెప్తున్నాడు ఇక్కడ? జీవాత్మ అని చెప్తున్నాడు. ఆ జీవాత్మ కర్మలను సృష్టింపడు, జనులను కర్మలు చేయమని ప్రేరేపింపడు. కానీ ఇది చదువుకున్నట్టున్నాం. కర్మఫలను సృష్టింపడు, కానీ ప్రకృతి తిగముల చేతని చేయబడును. భగవంతునికి అనంతమైన శక్తులు ఉన్నాయని మనం చెప్పుకున్నాము. దాంట్లో ముఖ్యమైన 3 శక్తుల గురించి అనేక పర్యాలు మనం చర్చించుకుంటాం. జీవాత్మ భగవంతుని త్రివిధ శక్తులలో, ముఖ్యమైన త్రివిధ శక్తులలో ఒకరు. బాహ్య శక్తి లేక ప్రకృతి, అంతర్గత శక్తి లేకపోతే ఆధ్యాత్మిక శక్తి, బాహ్య శక్తి లేకపోతే భౌతిక శక్తి, మరియు తటస్థ శక్తి జీవాత్మ. ప్రకృతి అనేటువంటివి 2 రకాలుగా ఉన్నాయని మనం నేర్చుకున్నాం. 2 రకాల ప్రకృతి శక్తులు భగవంతుడు. జీవాత్మ కూడాను ప్రకృతి శక్తిలో ఒకటిగా చెప్పు. భౌతిక ప్రకృతి కూడాను ప్రకృతియే. కానీ భౌతిక ప్రకృతికి జీవ ప్రకృతి, జీవాత్మ భిన్నమై ఉన్నది అని నేర్చుకున్నాం. ఎందుకని జీవ ప్రకృతి అని ఏదైతే చెప్పబడుతుందో, తటస్థ శక్తిగా చెప్పబడే జీవ ప్రకృతి భగవంతుడైన శ్రీకృష్ణుని యొక్క అంశ, చైతన్యవంతమైనటువంటి. అందుకనే న్యూనమైనటువంటి భౌతిక శక్తికి భిన్నమైనటువంటిది అని చెప్పబడింది, మరియు ఆ భౌతిక శక్తి కన్నా ఉన్నతమైనదని కూడా చెప్పబడింది. కానీ జీవుడు ఈ భౌతికమైనటువంటి శక్తిచే, భౌతిక ప్రకృతిచే అనంతకాలంగా, నాది కాలంగా ఏదో ఒక విధంగా సంబంధాన్ని కలిగి ఉంటాడు. శరీరాన్ని ఎప్పుడైతే పొందుతాడో జీవాత్మ భౌతిక జగత్తులో ప్రకటితమే త్రిగుణాల ప్రభావానికి లోనే జీవాత్మ రకరకాలైనటువంటి కార్యక్రమాల నిమగ్నమై ఉంటాడు. ఇలాగా బద్ధ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి జీవాత్మ దేహాత్మ బుద్ధిని కలిగి ఉండి అజ్ఞానము చేత దేహాత్మ బుద్ధిని ఎందుకు కలిగి ఉన్నాడు? తాను ఆత్మని, శాశ్వతుడనే విషయాన్ని మర్చిపోయి త్రిగుణాల ప్రభావం చేత భౌతిక కాలుష్యాలచే దేహాత్మ బుద్ధి, తాను ఈ దేహం అనే భావనతో జీవనాన్ని కొనసాగిస్తాడు. ఎంతకాలమైతే ఈ దేహాత్మ బుద్ధితో జీవనాన్ని కొనసాగిస్తుంటాడో భౌతిక క్లేశాలతో పీడితులవుతూ ఉంటాడు. అనంతకాలంగా ప్రాప్తించినటువంటి ఈ అజ్ఞానమే మన దుఃఖానికి కారణభూతమైంది అని చెప్పబడి, భౌతిక జీవన విధానం నుంచి విడిపడిపోయి, భౌతిక జీవన విధానం నుంచి విడిపడిపోవడం అంటే దేహాత్మ బుద్ధి నుంచి బయటపడ్డం. ఎప్పుడైతే దేహాత్మ బుద్ధి నుంచి, దేహపర కార్యక్రమాల నుంచి బయటపడతాడో జీవాత్మ వాటి ఫలాల నుంచి కూడా బయటపడతాడు. మన దేహంలో ఉన్నంత కాలం కూడా మనం ఏమనుకుంటాం? మనం ఈ దేహానికి అధిపతులము అన్న భావంతో జీవిస్తాం. నిజానికి ఈ దేహానికి అధిపతి మనం కాదు. ఈ దేహం ద్వారా నిర్వర్తించబడేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో
కర్మలు కానివ్వండి, కర్మఫలాలు కానివ్వండి, నియంత్రించే యజమాని కూడా మనం కాదు. ఈ దేహము భగవంతుడిచే మనకివ్వబడింది. ఎందుకని? మన కోరికల్ని పరిపూర్ణం చేసుకోవడానికి, తద్వారా భౌతిక జీవనంలో ఆనందాన్ని అనుభూతి చెందడానికి మన ప్రయత్నాన్ని నిర్వహించడానికి భగవంతుడు కృపచే మనకి అనుగ్రహించినటువంటిది ఈ దేహం. దాంట్లో వసిస్తూ మనము జీవన పోరాటాన్ని, జీవన సంఘర్షణని కొనసాగిస్తూ ఉంటాం. భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాల ప్రభావానికి లోనైపోయి, ప్రకృతి యొక్క త్రిగుణాల ప్రభావం చేత మనం నిర్వహించబడుతుంటాం. కానీ మనం ఏమనుకుంటాము? ఓహో! నేను అధిపతిని అనుకుంటాం. కానీ జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ దేహం యొక్క నియంత్రణ మనచే నిర్వహించబడట్లేదు. మనం అనుకుంటున్నాము నాకేముంది? ఈ దేహం చేత ఈ దేహాన్ని నిర్వర్తిస్తుంది నేను అనే భావనలో ఉంటాం. కానీ చూడండి, మన చేతులంటే ఉన్నాయి భౌతికమైనటువంటి ఈ చేతులు. వీటిని ముందుకు చాచి ఒక వస్తువుని స్వీకరించాలి అంటే అది దేని వల్ల సాధ్యమవుతుంది? నిజానికి పరమాత్మగా మన హృదయంలో ఉన్న భగవంతుని కృప వల్ల అది సాధ్యం. భగవంతుడు పరమాత్మగా తన శక్తిని హ్మ్. ఏంటంటారు విత్‌డ్రా చేసుకోవడమంటారు చూడండి. తొలగించాడనుకోండి పరమాత్మ, మనకి చేయి మన ఎదురుగానే ఉంటుంది. కానీ అది మనకు ముందుకు జరపదు. పక్షవాతంతో బాధపడ్డ వ్యక్తుల గురించి మనం చూస్తూ ఉంటాం. కాళ్ళు, చేతులు వాళ్ళ దగ్గరనే ఉంటాయి. కానీ వాళ్ళ ఆధీనాన్ని కోల్పోయినట్టుగా కనిపిస్తుంది. నిజానికి మనకు ఇవన్నీ కూడా మన ఆధీనంలో ఎప్పుడూ లేవు. కానీ ఉన్నవి అన్న భ్రమతో మన ఆధీనంలో ఎప్పటి వరకు ఉన్నట్టుగా మనకనిపిస్తూ ఉంటుంది. నిజానికి మన కోరికని అనుక్షణం కూడా గ్రహించి, ఆ కోరికకి అనుగుణంగా పరమాత్మ మన కోరిక నెరవేరుస్తూ ఉన్నాడు. అందుకని మనం ఏమనుకుంటాం? ఓహో! నేనే దాన్ని నిర్వర్తించాను అనుకుంటాం. చేయి చాపి ఒక వస్తువుని స్వీకరించాలనే భావన కలిగినప్పుడు, దాన్ని మనం చాచి తీసుకున్నాం అనుకుంటాం. ఇది నా అధీనంలో ఉంది చేయి. నేను కదా పెట్టాను అనుకుంటాం. కానీ మన కోరికని పరిపూర్ణం చేయడానికి అనువైన పరిస్థితిని పరమాత్మ మన హృదయంలో ఉండి కల్పించడం మూలంగా మనం ఆ ప్రక్రియ నిర్వర్తించగలుగుతున్నాము. అది నిర్వర్తించినప్పుడు మనం ఏమనుకుంటాము? ఓహో! ఇది నా గొప్పతనం. కానీ నిజానికి అది కాదు. ఇదంతా మన గొప్పతనమైనట్టయితే, పక్షవాతం రావాలని ఎవరు కోరుకోరు కదా! మరి పక్షవాతం వచ్చినప్పుడు వ్యక్తులు కాళ్ళు, చేతులు కదల్చలేని స్థితిలో ఉంటారు. నిజానికి అభీష్టమైతే ఉంటుంది. దాన్నక్కడ పెట్టాలి, దీన్ని ఇక్కడ జరపాలి అదేదో ఉంటుంది. కానీ అది చేయలేని స్థితిలో ఉంటారు. నిజానికి పరమాత్మ తన సహకారాన్ని విత్‌డ్రా చేసుకున్నాడు. అందువల్ల మనకి మన అవయవాలు ముందుకు కదలకుండా ఏర్పడతాయి. అది నిజానికి బాహ్య రూపంలో మనకి ఓ పక్షవాతం వచ్చింది. ఎందుకొచ్చింది? అదేంటి? దాని అర్థమేమిటి? దాని మూలం మనకి శాస్త్రంలో గోచరితమవుతుంది. పరమాత్మ మన అనుగ్రహాన్ని ఉపసంహరించుకున్నట్టయితే, ఉపసంహరణ సరైన పదం. ఉపసంహరించుకున్నట్టయితే మన అవయవాలు తమ కార్యక్రమాలు నిర్వర్తించవు. దానికి బాహ్య రూపంలో మనం రకరకాల పేర్లు పెట్టేస్తూ ఉంటాం. దీనివల్ల ఇలా జరిగింది. ఎందుకు జరిగింది? ఎవరికీ సమాధానం లేదు నిజానికి. ఏవో చెప్పే ప్రయత్నం చేస్తుంటాం. ఈ ఆహారం తగ్గింది, దాంట్లో అది పోషకం తగ్గింది, ఆ విటమిన్ తగ్గింది వగైరా, వగైరా. అదే నిజమైంటే ఆ విటమిన్‌లన్నీ కూడా అందించగానే మళ్ళీ కాళ్ళు, చేతులు హ్మ్, సక్రమంగా తమ కార్యక్రమాలు నిర్వర్తించాలి కదా! కానీ అలా జరగదు. పరమాత్మ తన సహకారాన్ని ఉపసంహరించుకున్నప్పుడు ఈ దేహము తన కార్యక్రమాలు నిర్వర్తించడం ఆపేస్తుంది. అలాగే పరమాత్మ ఈ దేహాన్ని వదిలిపెట్టినప్పుడు కదా! జీవాత్మ మళ్ళీ ఈ దేహంలోకి ప్రవేశించలేదు. నిజానికి మనం ఈ దేహాన్ని వదిలిపెడుతూ ఈ దేహంలోకి రావడం అనేటువంటిది అనంతంగా సాగుతూనే ఉంది. ఈ దేహంలోనే ఇప్పుడు మనకి ఏ దేహం అయితే కలిగి ఉన్నామో దీంట్లో స్వప్నావస్థలో ఉన్నామనుకోండి. స్వప్నావస్థలో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం కదా! అలా వెళ్ళిపోయినప్పుడు నిజానికి వేద శాస్త్రంలో చెప్పలేదు. స్వప్నావస్థలో ఉన్నప్పుడు జీవాత్మ తన దేహాన్ని వదిలిపోయి స్వప్నావస్థలో ఏ స్థితినైతే అనుభూతం చెందుతున్నాడో అక్కడికి వెళ్ళిపోతాడు.
చాలా చక్కగా దీని గురించి వివరించబడింది. మనకి ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి ఎలాంటి అవగాహన లేని విషయం ఏంటి అంటే, ఈ స్వప్న స్థితులు ఎలా ఏర్పడతాయి? ఏం జరుగుతుంది? తెలీదు. రకరకాల ఊహాగానాలతో పుంకాణుపుంకాలుగా పుస్తకాలు రచించారు కానీ ఎవరికీ నిజంగా తెలీదు. వేద శాస్త్రాల్లో దీనికి సంబంధించిన వివరణ ఇవ్వబడింది. జీవాత్మ స్వప్నావస్థలో శరీరాన్ని వదిలేస్తుంది. శరీరాన్ని వదిలి మనకు కనబడుతున్నటువంటి పరిసరాలేవో చూస్తూ ఉంటాం. ఏదో చేస్తూ ఉంటాం గదా! అవన్నీ చేస్తూ ఉంటుంది. కానీ ఈ శరీరానికి, జీవాత్మకి ఒక సన్నటి తీగ లాంటిది. అనుబంధం ఏర్పరచబడి ఉంటుంది. అది ఎలా నిర్వహించబడుతుంది? పరమాత్మ యొక్క అనుగ్రహణ చేత. పరమాత్మ శరీరంలో ఉన్నాడు కాబట్టి. అందుకని జీవాత్మ అలా ప్రయాణం చేసి మళ్ళీ మెలుకువ రాగానే జీవాత్మ మళ్ళీ ఈ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించడానికి కావాల్సినటువంటి స్థితిగతులన్నీ కూడాను పరమాత్మచే నిర్వహించబడతాయి. మన మృత్యు సంభవించినప్పుడు కూడా జీవాత్మ ఏం చేస్తుందో మనం నేర్చుకున్నాం. నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ దాదాపు మృత్యు అనుభూతిని చెంది తరువాత మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. కొంతమంది భక్తులు, అభక్తులు కూడాను, భక్తులు కాని వ్యక్తులు కూడాను, సామాన్యమైన వ్యక్తులు కూడాను, సామాన్య వ్యక్తులు అనుభూతి చెందిన వాటిని నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ మృత్యుకి సంబంధించిన అనుభూతిని చెందడం గురించి మనం జీవాత్మ శరీరాన్ని వదిలిపెట్టడం. శరీరాన్ని త్యాగం చేసినప్పుడు, శరీరం నుంచి బయటకొచ్చినప్పుడు జీవాత్మ తన బంధుమిత్రులుగా గుర్తించే వ్యక్తులందరూ అక్కడ రోదిస్తున్నప్పుడు కానీ, వేదన చెందుతున్నప్పుడు కానీ, వాళ్ళతో సంభాషిస్తుంది. కానీ, అది ఇతరులకెవరికీ వినపడదు. ఓహో! వాళ్ళకి వినపడట్లేదు కదా! నేను బయటున్నాను. అది తన శరీరాన్ని తాను చూసుకొని జీవాత్మ ఏం చేస్తుంది? మళ్ళీ శరీరంలోకి వెళ్లి ప్రవేశించి, తద్వారా తన భావాల్ని వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తుంది కానీ, లోపలికెళ్ళే ప్రయత్నం చేస్తుంది కానీ, దానికి అనుసంధానతని చేకూర్చుకోలేకపోతుంది. ఎందుకని? పరమాత్మ శరీరాన్ని త్యాగం చేశారు. దీన్ని బట్టి మనకేం బోధపడుతుంది? మన శరీరము మన ఆధీనంలో ఉన్నట్టు కనబడుతున్నప్పటికిని, నిజానికి ఈ శరీరానికి అధిపతి ఎవరు? భగవంతుడు, పరమాత్మ. అధిపతిలా మనకు కనబడుతుంది. ఎందుకంటే, మనం కోరుకోగానే, నేనిలా ముందుకు వెళ్లి ఈ వస్తువుని స్వీకరించాలి, నా ఎదురుగా ఉన్న వస్తువుని స్వీకరించాలని ఆకాంక్షను వ్యక్తీకరించగానే, దాన్ని గ్రహించినటువంటి పరమాత్మ, దాన్ని పొందడానికి కావాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నాడు కానీ నేననుకుంటున్నాను, ఓహో! ఇది నా ఆధీనంలో ఉంది. నేను ముందుకు చాస్తే చెయ్యి ముందుకెళ్తుంది, వెనక్కి చాస్తే వెనక్కొస్తుంది. ఎంతవరకు ఆ ప్రక్రియను నేను చేయగలుగుతాను? భగవత్ అనుగ్రహం ఉన్నంత కాలము, పరమాత్మ అనుగ్రహించినంత కాలం చేయాలి. కానీ నిజానికి అంతర్గతంగా ఏం జరుగుతుంది? ఆ చేతిని నేను ముందుకు చాచాలన్నా, వెనక్కి తిరిగి తీసుకోవాలన్నా కూడాను పరమాత్మ యొక్క అనుగ్రహణ చేతనే నిర్వహించబడతాయి. భౌతిక జీవన విధానంలో మనము కేవలం సంఘర్షణ చేస్తున్నటువంటి జీవనం. ఎందుకు చేస్తున్నాం ఆ సంఘర్షణ కూడాను? అజ్ఞానం చేత ఇక్కడ ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణుడికి భిన్నంగా మనం ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి, దానికి కావలసిన పరిస్థితిని కల్పిస్తూ భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు. అందుకని ఇక్కడ మనకి మన నియంత్రణ అంటూ ఏం లేదు. మన శరీరం మీదే మనకి నియంత్రణ లేదు. మన శరీరము, నేను ఈ శరీరంతో గుర్తించుకొని, నేనే ఈ శరీరం అని భావించి, ఇది నా నియంత్రణలో ఉందనేటువంటి భావనలో జీవితాన్ని గడుపుతున్నప్పుడు, దాని మీదనే నియంత్రణ లేనప్పుడు ఇంకా ఆలోచించండి. బాహ్య రూపంలో కనబడేటువంటి వనరులు, వేటి మీద కూడా మనకి నియంత్రణ లేదు. అందుకని భౌతిక జగత్తులో మన జీవన విధానం ఎలాంటిది? అన్ని కోణాల నుంచి కూడా నియంత్రించబడినటువంటిది. ఎప్పుడైతే నియంత్రించబడి భౌతిక జీవన విధానాన్ని కొనసాగిస్తున్నామో, అనేక రకమైన క్లేశాల్ని మనము అనుభూతి చెందుతాం. ముఖ్యంగా త్రివిధ క్లేశాల గురించి మనం అధ్యయనం చేస్తాం. ఆధ్యాత్మిక్, ఆదిదైవిక్, ఆదిభౌతిక క్లేశాలు. ఈ క్లేశాల నుంచి మనం బయటపడాలి అంటే ఏం చేయాలని చెప్పబడింది? కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడం ద్వారా మాత్రమే భవబంధనపు ఈ క్లేశాల నుంచి మనం బయటపడగలం. ఇది ఇక్కడ స్పష్టంగా గోచరితం చేయబడింది.
వ్యక్తి ఏమనుకుంటాడు? మనమంతా కూడా కేవలం మనుషులే కాదు, జీవులన్నీ కూడా అలాగే అనుకుంటాయి. కానీ జీవాత్మ మనుష్య రూపాన్ని పొందినప్పుడు ఈ వ్యత్యాసాన్ని గ్రహించగలుగుతుంది. అందరూ కాకపోయినా కూడాను. ఎవరైతే ఆత్మసాక్షాత్కరణాన్ని పొందాలనే ఆకాంక్షను కలిగి ఉంటాడో అలాంటి వ్యక్తులు ప్రామాణికమైన ఆచార్యుడి కృపని పొంది తద్వారా భగవత్ చైతన్యానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకుంటారు. కనీసంగా అలాంటి వ్యక్తులు దీన్ని సంగ్రహించగలుగుతారు. మన ఈ జీవన స్థితికి మన దగ్గర ఉన్నటువంటి ఏకైక స్థితి ఏమిటంటే మనకు ఉన్నటువంటి స్వతంత్రత, కొంత స్వతంత్రత ఎక్కడ మనం వ్యక్తీకరించగలుగుతామో కోరుకోవడానికి మాత్రమే మనకి స్వతంత్రత. ఆ కోరికను తీర్చుకునేటువంటి స్వతంత్రత కూడా శక్తి కానీ స్వతంత్రత కానీ మనకి లేదు. కేవలం కోరుకోవడం వరకు మాత్రమే మనం చేయగలం. ఆ కోరిక మూలంగా మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరికని పరిపూర్ణం చేయడానికి భగవంతుడు రకరకాల పరిస్థితులు మనకు కల్పిస్తున్నాడు. మన కోరికకు అనుగుణమైన పరిస్థితిని కల్పించి ఆ కోరిక తీర్చుకోవడానికి కావలసినటువంటి స్థితిగతులను ఏర్పరుస్తున్నాడు. కోరిక తీర్చుకునే శక్తి కూడా మనకి లేదు. తన కృపచే భగవంతుడు ఆ కోరిక తీరడానికి కావాల్సిన పరిస్థితులను ఏర్పరిచి మనం ఏమనుకుంటున్నాం, ఓహో నేను ఈ కోరిక కోరుకున్నాను, నేను రాత్రింబగళ్ళు నేను ఇక్కడ స్టేట్ ఫస్ట్ రావాలనుకున్నాను, అందుకని చాలా కష్టపడ్డానండి పొద్దున్న నుంచి రాత్రి వరకు ఈరోజు. బాహ్య రూపంలో మనకు అలా కనబడుతుంది. నిజానికి అది సఫలీకృతం అవ్వాలి అంటే ఆ కష్టపడడానికి కావలసిన శక్తిని కూడా మనకు ప్రసాదించేది ఎవరు నిజానికి? శ్రీకృష్ణుడు. కోరిక అనేటువంటిది మన ఆధీనంలో ఉంది కాబట్టి చూడండి, కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే మనం ఏది కోరుకుంటే దాన్ని అనుగ్రహిస్తున్నాడు. మనం కోరుకున్నది ఉత్తమమైనదా అధమమైనదా పట్టించుకోకుండా, నిజానికి పట్టించుకోకుండా కాదు, పట్టించుకుంటాడు. ఎలాగా? పరమాత్మగా మనకి మార్గదర్శనం చేస్తుంటాడు. పాపభూయిష్టమైన కర్మలు చేస్తున్నప్పుడు పరమాత్మ మనకి ఆదేశం ఇస్తుంటాడు, అది సరికాదు, అది సరికాదు. పరమాత్మగా అది ఆ ఆదేశాన్ని కృష్ణుడు మనకి తెలియజెప్తున్నా కూడా మనం కృష్ణుడు నోరు నొక్కేస్తాయంట. దాన్ని వినకుండా పట్టించుకోకుండా మనం ఏం చేస్తాం? ఇది కావాలని ఆకాంక్షిస్తాం. మన కోరికని పరిపూర్ణం చేయడం కోసమని కృష్ణుడు దాన్ని అనుగ్రహిస్తాడు. అందుకని మనం చేసే పనికి కారణభూతులు ఎవరవుతారో మనమే అవుతాం, కృష్ణుడు కాదు. చాలా సందర్భాల్లో వ్యక్తులు అడుగుతూ ఉంటారు ఈ ప్రశ్న. ప్రతి కార్యక్రమం ఏది నిర్వహించబడాలన్నా కూడాను భగవంతుడి అనుగ్రహణ చేతనే కదా నిర్వహించబడుతుంది. నేను ఏదైనా కోరుకోవచ్చు, కానీ అది సరైనది కాకపోతే కృష్ణుడు దాన్ని నిరోధించవచ్చు కదా. అపాయకరమైనది నేను కోరుకుంటే నిరోధించవచ్చు కదా. నిజానికి నిరోధిస్తాడు. పరమాత్మగా మన హృదయంలో ఉండి దాన్ని మనకి మార్గదర్శనం చేస్తూ ఉంటాడు. కానీ మెంతటి అజ్ఞానము మోహంతో ఉంటాము అంటే, మోహంతో ఉన్నప్పుడు చూడండి, అజ్ఞానంతో లేకపోతే మోహభూషణంతో ఉన్నప్పుడు మనకు సత్యం బోధపడదు. పరమాత్మ మనకి తెలియజేస్తున్నా కూడా దాన్ని మనం వినము. రకరకాల విధానాల ద్వారా భగవంతుడు దాన్ని మనకి విశదీకృతం చేసే ప్రయత్నం చేస్తారు. శాస్త్రాల ద్వారా తెలియజెప్పారు. బాహ్య రూపంలో గురువుగా ప్రకటితమై దాన్ని వివరిస్తారు. పరమాత్మగా హృదయంలో ఉండి మనకి మార్గదర్శనం చేస్తూ ఉంటాడు, కానీ మనం దాన్ని స్వీకరించం. శ్రీకృష్ణుడు మన ఆలోచనని మనము అవగతం చేసుకోవడానికి ముందే అవగతం చేసుకుంటాం. ఎందుకనంటే శ్రీకృష్ణుని విభు అన్నారు. విభు అంటే షడైశ్వర్యాల్లో పరిపూర్ణుడు. జ్ఞానము, సంపద, బలము, యశస్సు, సౌందర్యము, వైరాగ్యం, ఈ షడ్గుణాల్లో సంపూర్ణుడు భగవంతుడు. పాపపుణ్యాలు, క్లేశాలు, భౌతికమైన త్రిగుణాలచే ప్రభావితం చెందడం అనేటువంటిది జీవాత్మకు సంబంధించినది. పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు ఈ భౌతిక ప్రకృతి యొక్క ప్రభావానికి లోనుకాడు. భౌతిక ప్రకృతి భగవంతుని యొక్క ఆధీనంలో నిర్మించబడుతుంది. మయాధ్యక్షుని ప్రకృతి సూయతే సచరాచరం.
అందుకని భౌతిక జీవితంలో జీవులు సాగించేటువంటి సంఘర్షణకి భగవంతునికి ఎలాంటి సంబంధము లేదు నిజానికి. సంబంధం లేకపోతే ఎలాగండి? అన్ని నిర్వహిస్తున్నాడు కదా! అవును. అనుగ్రహణ ఇస్తున్నాడు. కానీ అది మనము కోరుకుంటే దాన్ని అనుగ్రహిస్తుంది. దాన్ని అనుగ్రహించడానికి ముందు కూడాను జీవులందరికీ మార్గదర్శన చేస్తున్నాడు. దాన్ని మనం స్వీకరించకుండా దాన్ని పొందాలి అనుకున్నప్పుడు దాన్ని అనుగ్రహిస్తున్నాడు. దాని పర్యవసానాన్ని అందుకని మనమే అనుభవించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. భగవంతుడికి భౌతిక జగత్తులోని పాపపుణ్యాలతో ఎలాంటి సంబంధము లేదు. జీవులు పొందేటువంటి ఈ భిన్నమైనటువంటి స్థితులకి కారణం భగవంతుడు కాదు. జీవులు మోహపూరితంగా తమకు తాము భగవంతుడు మనకి ఏమిచ్చాడు? పరిమితమైనటువంటి స్వతంత్రతనిచ్చాడు. ఆ స్వతంత్రతే రకరకాల కోరికల్ని మనం ఏ కోరికలు కోరుకోవాలి, ఏ కోరికలు కోరుకోకూడదు అన్న విషయాన్ని కూడా భగవంతుడు తెలియజేశాడు మనకి. కానీ మనము మన మూర్ఖత కారణంగా అజ్ఞానం చేత మోహితులమై రకరకాల దేహాన్ని మనని మనముగా గుర్తించుకొని దానితో మోహితులమై దేహ సంబంధమైన స్థితులతో మోహితులమై రకరకాల కోరికల్ని కోరుకుంటాం. అలా కోరుకోవడం ఏం చేస్తుంది మన్ని? భౌతిక బంధనాల్లో చిక్కుకొని క్లేశాలను అనుభవించడానికి కారణమవుతుంది. కర్మ బంధనాలు చిక్కుకోవడానికి కారణం. నిజానికి జీవాత్మ భగవంతుని యొక్క అంశ కాబట్టి ఎలాంటి స్థితిలో ఉంది? పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉంది. సచ్చిదానంద విగ్రహ. శ్రీకృష్ణుడు సచ్చిదానంద విగ్రహుడు. అలాగే జీవాత్మ కూడా భగవంతుని యొక్క అంశగా సచ్చిదానంద విగ్రహ. కానీ అత్యంత అల్పస్థాయిలో ఉన్నటువంటి జీవాత్మ భగవంతుని మరో శక్తి అయిన న్యూన్య శక్తితో ప్రభావితం చెందుతాడు. శ్రీకృష్ణ భగవానుడు అత్యంత శక్తిమంతుడు. భగవంతుడు శక్తిమంతుడు, జీవాత్మ పరిమితమైన శక్తి కలిగినటువంటి భగవంతునితో సమాన స్థాయిలో ఉన్నటువంటిది కాదు జీవాత్మ. ప్రభు లేక విభు భగవంతుడు సర్వజ్ఞుడు. జీవుడు భగవంతుడు అనంతుడు, జీవుడు అత్యల్పుడు, అణుమాత్రమైన వాడు. కానీ చైతన్యవంతుడు కాబట్టి, భగవంతుని యొక్క అంశ కాబట్టి, చైతన్యం ఉంది కాబట్టి జీవాత్మ తన ఇచ్ఛానుసారంగా దేన్నైనా కోరుకోవచ్చు. ఈ కోరుకునేటువంటి శక్తి జీవుల్లో పుష్కలంగా ఉంది. ఏ కోరికైనా కోరుకోవచ్చు. కానీ అది పూర్తి చేసుకునే శక్తి జీవాత్మలో లేదు. అది పరిపూర్ణం కావాలి అంటే మళ్ళీ భగవంతుని యొక్క అనుగ్రహణ కావాలి. భగవంతుని యొక్క అనుగ్రహణ లేకుండా ఏ కోరికను కూడా జీవాత్మ పరిపూర్ణం చేసుకోవాలి. కానీ కోరిక తీరనప్పుడు జీవాత్మ పొందేటువంటి వేదనని గ్రహించి భగవంతుడు మళ్ళీ కరుణొచ్చే వాటిని పరిపూర్ణం చేసుకోవడానికి కావలసినటువంటి పరిస్థితులను కల్పిస్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది అర్థం చేసుకున్నట్టయితే మనం ఎంత అశక్తులమో అనుక్షణం కూడా భగవంతుని మీద, భగవంతుని యొక్క శక్తుల మీద ఆధారపడి ఉన్నామో గ్రహించగలం. ఎందుకు గ్రహించాలి? ఇలా గ్రహించినప్పుడు భగవంతుని యొక్క ఆదేశాన్ని మనం స్వీకరించడానికి సంసిద్ధులం అవుతాం. భగవంతుని యొక్క ఆదేశం ఏంటి? కృష్ణుని యొక్క ఆదేశం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. శ్రీకృష్ణుడు తనకి శరణాగతి పొందమని చెప్తున్నాడు. శరణాగతి పొందడాన్ని ఎప్పుడు స్వీకరిస్తాము? మన అశక్తత అర్థమైనప్పుడు. మనము శక్తివంతులమని దేని గురించి అయితే భావిస్తున్నాం అదంతా కూడాను భగవంతునిచే అనుగ్రహించబడుతుంది అన్న విషయం మనకి బోధపడినప్పుడు శరణాగతి పొందడం సులభతరం. లేదు నేనే అంత శక్తివంతుడిని అన్న భావనలో ఉన్నామనుకోండి, మనం ఇంకెవరికి కూడా శరణాగతి పొందడానికి ఇష్టపడం. అందుకని ఈ పరిజ్ఞానాన్ని సంతరించుకోవడం అత్యంత ఆవశ్యకమైన విషయం. ఎందుకంటే భౌతిక బంధనాల నుంచి ముక్తులం కావాలి అంటే మనకి ఈ పరిజ్ఞానం కావాలి.
అజ్ఞానం తొలగిపోవడం. అజ్ఞానము అంటే ఏమిటి? నేను ఈ శరీరంతో గుర్తించుకొని శక్తిమంతుడిని, దీనికంతటికి నేనే అధిపతిని అనే భావనని కలిగి ఉండడం అజ్ఞానం. మన కోరికని తీర్చుకునే శక్తి కూడా మనకి లేదు. మనమే తీర్చుకున్నామని మనకి అనిపిస్తూ ఉంటుంది. ఏమనుకుంటాం, ఓహో! నేనే తీర్చుకున్నాను. ఈ కోరిక కలిగింది. అందుకు కావాల్సిన పరిస్థితిని ఏర్పరచుకొని, నేనే కష్టపడ్డాను. నేనే అనే భావనలో ఉంటాను. ఎందుకని? నన్ను నేను ఈ శరీరంతో గుర్తిస్తున్నాను. కానీ నిజానికి కేవలం కోరుకునే శక్తి తప్ప మనకి ఇంకే రకమైనటువంటి శక్తి లేదు. మరి నాకు చాలా కోరికలు తీరాయండి. నాకు దాహమేసిందనుకో లేచి మంచినీళ్ళు తాగేస్తాను. పెద్ద కష్టం ఏంది దాంట్లో? అది నేనే కదా చేసుకున్నాను అనిపించవచ్చు. కానీ మనం కింద చెప్పుకున్నట్టుగా కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. వ్యక్తులు అంతవరకు కాళ్ళు, చేతులు బాగా పనిచేస్తున్నట్లే కనబడుతుంది. సడెన్‌గాను అనేక మందిలో మీకు కూడా ఎప్పుడైనా మీకు తెలిసిన వ్యక్తులు గాని, బంధుమిత్రులు గాని చూసుంటారు. క్షణంలో అవి పనిచేయడం మానేస్తుంది. ఎందుకు మానేసిందది? కృష్ణుడు, పరమాత్మ తన శక్తిని ఉపసంహరించుకుంటే అది జరుగుతుంది. మనమేదో అనుకుంటాం ఏదో వ్యాధి సంక్రమించింది అని వెంటనే ఈ వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తాం కదా! చాలా చక్కని ఉదాహరణ పక్షవాతం వచ్చిందండి. అది ఎలా వస్తుంది తెలుసునా ఎవరికైనా మీకు ఎవరికైనా తెలుసుంటే? ఆ క్షణంలో వచ్చేస్తుంది. అప్పటిదాకా బానే ఉన్నట్టుగా కనబడుతుంది. తక్షణం వచ్చేస్తుంది. అప్పటిదాకా బానే ఉంటారు. పక్షవాతం వచ్చేస్తుంది అదంతే. చేతులు, కాళ్ళు వంకరైపోతాయి. నోరు వంకరైపోతుంది. మాట్లాడలేని స్థితికొచ్చేస్తారు. చేతులు చాచి ఏ పని చేయలేని స్థితికొస్తారు. ఎందుకని అది జరుగుతుంది? భగవంతుడు తన శక్తిని ఉపసంహరించుకోవడం మూలంగా పరమాత్మ తన శక్తిని ఉపసంహరించుకుంది. ఇది మనం అవగతం చేసుకున్నామనుకోండి. మనం కోరుకునే కోరికలు కూడాను మనమే కష్టపడి తీర్చుకున్నట్టు కనబడ్డప్పటికీ నిజానికి అవి పరిపూర్ణం కావడానికి చేయూతనిచ్చి, మార్గదర్శన చేసి అవి పరిపూర్ణం చేసేటువంటి స్థితిని కల్పించేటువంటిది పరమాత్మ. ఎందుకని చేస్తున్నాడు చెప్పుకున్నాం మనం. మనం భగవంతుని యొక్క అంశలం. మనమంతా కూడా భగవంతుని సంతానం. కరుణచే భగవంతుడు చేస్తున్నాడు. అందుకని మన కోరికలని పరిపూర్ణం చేయడానికి కావలసిన పరిస్థితిని కల్పిస్తున్నాడు కానీ, మన కోరికలకి కారణభూతుడు, మనం చేసే పనులకి కారణభూతుడు భగవంతుడు కాదు. కేవలము వాడిని కల్పిస్తున్నాడు మన కోరికల్ని తీర్చడానికి కరుణ చేత. అందుకని మనం కోరుకునే కోరికలకి, మనం చేసే కర్మలకి, వాటి ఫలాలకి భగవంతుడు బాధ్యుడు కాదు. ఎవరైనా అనవచ్చును, అలా ఎందుకు? మరి వాటిని పరిపూర్ణం చేయడానికి కృష్ణుడే కదా అనుగ్రహిస్తేనే కదా చేసుకుంటున్నాడు. అవును. కానీ అది కోరుకునేది మనమే కాబట్టి, దానికి బాధ్యతను మనమే వహించాలి. మోగపూరిత పరిస్థితులతో ఈ దేహంతో మన్ని మనం గుర్తించుకొని, దేహ సంబంధమైన జీవితాన్ని కొనసాగిస్తూ తాత్కాలిక సుఖదుఖాలకు గురవుతూ అలా కాకుండా జీవుడు భగవంతుడు చెప్పిన ఆజ్ఞని, కృష్ణుని ఆజ్ఞని శిరసావహించి శరణాగతి పొంది ఉన్నాడనుకోండి. హ్మ్. వారి యొక్క పరిపూర్ణమైన బాధ్యతని కృష్ణుడే స్వీకరిస్తాడు. ఇక్కడ చాలా విశిష్టంగా శీల ప్రభుపాదుల వారు దీన్ని వివరించుంటారు. కోరిక అనేటువంటిది జీవునికి సూక్ష్మ రూప బంధము అని చెప్పారు. మనం కోరుకోవచ్చు కదండీ! ఏ కోరిక కోరినా కూడా ఆయన భగవంతుడు తీరుస్తారా? నిజానికి తీరుస్తాడు. దేన్ని బట్టి? మన అర్హతలను బట్టి. ఆంగ్లంలో ఒక సామెత ఉంది. మనందరం వినే ఉంటాం. తెలుగులో కూడా అనువదిస్తారు. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అన్నట్టు. మనిషి కోరికని కోరుకుంటాడు. భగవంతుడు దాన్ని
పూరిస్తాడు. అంటే మన కోరికలను తీర్చుకునే శక్తి మనలో లేదు. కేవలం కోరుకునేటువంటి శక్తి మాత్రమే ఉంది. జీవాత్మకి, భగవంతునికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం కూడా అదే. భగవంతుడు తన కోరికల్ని తానే తీర్చుకోగలడు. శ్రీకృష్ణ భగవానుడు అందరి యెడ సమానత్వాన్ని ప్రదర్శిస్తాడు. ఎవరి మీద ప్రత్యేకమైన మోహం కానీ, ప్రత్యేకమైన ద్వేషం కానీ. అందరి జీవుల యెడ సమానత్వాన్ని కలిగి ఉంటాడు. అందుకనే మనకివ్వబడినటువంటి స్వతంత్రతలో జోక్యం కల్పించుకోడు. కానీ జీవుడు స్వచ్ఛందంగా తనకు తాను భగవంతుని శరణాగతి పొంది, తన స్వతంత్రతని భగవంతుని ఆధీనంలో ఉంచినట్టయితే, ఖచ్చితంగా భగవంతుడు వాళ్ళ పరిరక్షణ బాధ్యతని స్వీకరిస్తాడు. ఎవరైనా సరే కృష్ణుడి అనుజ్ఞని నేను పాటించాలి అని ఆకాంక్షించారనుకోండి, అటువైపుగా వాళ్ళు ప్రయత్నం చేశారనుకోండి, కృష్ణుడు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, అవి వాళ్ళకి లభించేలాగా చూస్తాడు. వేదశాస్త్రంలో చెప్పబడినటువంటి వేద మంత్రాలను ఇక్కడ శిల ప్రభుపాద గారు ఉటంకిస్తున్నారు. ఏషవో ఏవ సాధు కర్మకారైతి తం యమోదే నిమీషతే. జీవుడు కోరుకున్నటువంటి కోరికల్ని పరిపూర్ణం చేయడమే భగవంతుడిని నిర్వహిస్తున్నాడు. ఎందుకని నిర్వహిస్తున్నాడు? ఎందుకంటే జీవులందరికీ కూడాను పరిమితమైన స్వతంత్రతని భగవంతుడు అనుగ్రహించాడు కృష్ణుడు. ఆ స్వతంత్రతలో ఎప్పుడు కూడా జోక్యం కల్పించుకోడు. చేయవలసింది ఏంటో చేయకూడని ఏంటో చెబుతున్నాడు. కానీ స్వీకరించాలా, స్వీకరించకూడదు అనేటువంటి స్వతంత్రత మనకి ఇచ్చేశాడు. దానిలో మళ్ళీ ఆక్షేపణ చేయడు. అందుకని నేను చూస్తాను భగవద్గీత అంతా ప్రబోధించిన తర్వాత అర్జునుడు కూడా చెప్తాడు. అర్జున, నీకు చెప్పాల్సిందంతా నేను చెప్పాను. నువ్వేం చేయాలనుకుంటున్నావు నువ్వే నిర్ణయించు. చాలా విచిత్రంగా కనబడుతుంది కదా. నేను కోరుకోగలను కానీ దాన్ని తీర్చుకునే శక్తి లేదు. ఆ కోరిక తీరాలంటే భగవంతుడికి అనుగ్రహణ కావాలి. కానీ నేను కోరుకున్న కోరిక సరైనది కానట్టయితే ఆ కోరిక తీర్చుకోవడం వల్ల ఏర్పడేటువంటి పర్యవసానాన్ని నేనే అనుభవించాలి. మన సుఖ దుఃఖాలకి కూడా కారణభూతమయ్యేది ఏమిటి? కేవలం మనం కోరుకుంటున్నాం అంతే. అందుకనే మన శుద్ధీకరణ ఎక్కడ జరగాలి? ఏం కోరుకోవాలని జాగ్రత్తగా ఆలోచించుకోరు. ఎప్పుడైతే వ్యక్తులు భగవంతునికి దూరంగా ఉండాలని కోరుకున్నాను అనుకోండి, నాస్తికులు ఉంటారు. వాళ్ళకి కూడా కావాల్సిన పరిజ్ఞానాన్ని భగవంతుడే ఇస్తున్నాడు మనం నేర్చుకో. కృష్ణ చైతన్యానికి దూరంగా ఉండాలని అభిలషించేటువంటి వ్యక్తుల వాంఛల్ని కూడాను శ్రీకృష్ణుడు తీరుస్తాడు. నిజానికి జీవాత్మ శాశ్వత ప్రాకృతిక స్థితిలో, సహజ సిద్ధమైనటువంటి స్థితిలో భగవత్ సేవలో నియుక్తమైంటాడు. అలా నియుక్తమైనప్పుడు ఆనందకర జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి భగవంతునితో సమాన స్థాయిలో తను కూడా ఆనందాన్ని అనుభూతి చెందుతుంటాడు. అలాంటి ఆనందాన్ని అనుభూతి చెందుతున్నాడు. ఆనందమయోభ్యాస శ్రీకృష్ణుడు కానివ్వండి, శ్రీకృష్ణుని అంశమైన జీవాత్మను కానివ్వండి, ఆనందమయోభ్యాస. కానీ అల్పత్వాన్ని కలిగి ఉన్నటువంటి జీవుడు అజ్ఞానం చేత తన అనుమాత్ర స్థితి వల్ల ఏం చేస్తాడు? తన సహజ స్థితిని విస్మరించి అజ్ఞానం చేత ఆధిపత్య ధోరణి వహించాలి, శ్రీకృష్ణుని అనుకరించాలనే ప్రయత్నంలో భాగంగా ఏం చేస్తాడు? భౌతిక జగత్తులోకి ప్రవేశపెట్టబడతాడు. తద్వారా
తిగుణాలచే ప్రభావితం చెంది తన నిజ స్థితిని విస్మరించి బద్ధ స్థితిలో జీవనాన్ని కొనసాగిస్తున్నాడు అజ్ఞానం చేత. అందువల్ల ఏమనుకుంటాడు, తన నిజ స్థితికి కారణం భగవంతుడే అంటాడు. మనం చూస్తూ ఉంటాం. వేదన అనుభవిస్తున్నటువంటి వ్యక్తి తను వేదన అనుభవించడం కాదు, అజ్ఞానం చేత వ్యక్తిని అని చెప్తున్నాడు. ఇతరులు వేదన అనుభవిస్తున్నాడు. భగవంతుడు కరుణామయుడు అంటారు కదండీ! వాళ్ళంత కష్టపడుతుంటే భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఎందుకు పట్టించుకోలేదు? ఇది వాళ్ళు కోరుకున్న స్థితి. వేదన అనుభవిస్తామనే పరిజ్ఞానం కూడా లేకుండా దాన్ని కావాలని కోరుకున్నాడు. అందుకని భగవంతుడు అనుగ్రహించాడు. శ్రీకృష్ణ భగవానుడు ఎవరిని ప్రేమించడం కానీ, ద్వేషించడం కానీ చేయడు. అయితే మరిప్పుడు మన ఈ క్లేశాలకి కారణం మనమే అయినప్పుడు దాన్ని శుద్ధీకరించుకునే విధానం ఏమిటి? భగవంతుడు మనకు అనుగ్రహించాడు. వేదాలలో స్పష్టంగా విశదీకరించి చెప్పారు. తానే భౌతిక జగత్తులో ప్రకటితమై ఈ బద్ధ స్థితి నుంచి బయటపడి ఆనందకరమైన స్థితిలో మనం ఎలా జీవించాలి? ఇటువంటి విషయాన్ని మనకి ప్రబోధించాడు. అంతర్గతంగా పరమాత్మగా మన హృదయంలో ఉండి మనకి మార్గదర్శనం చేస్తుంటాడు. బాకీ రూపంలో ఆధ్యాత్మిక గురువుగా ప్రకటితమై మనకి మార్గదర్శనం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనము ఆ మార్గదర్శనాన్ని స్వీకరించి శుద్ధీకరణని స్వీకరిస్తామో, శుద్ధీకరించుకుంటామో మనము, అప్పుడు మనం ఈ క్లేశకరమైన జీవనం నుంచి బయటపడగలం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము. ఎందుకంటే భౌతిక బంధనాల్లో చిక్కుకొని మనం ఈ దేహంతో గుర్తిస్తూ ఉంటాం కాబట్టి అదేమిటి చాలామంది కొంతమంది వేద శాస్త్రాన్ని అధ్యయనం చేసి పురాణ భాగవతాలను వింటున్న వ్యక్తుల్ని కూడా నేను విన్నామనుకోండి. నాకు చాలా దగ్గరి బంధువైన ఒక వ్యక్తిని చూశాను. చాలా శ్రద్ధగా వినేవారు. వినగానే మళ్ళీ వినడం పూర్తవగానే దైనందిన జీవన కార్యక్రమాలు. ఎలాంటి భావనతో వినేవారు? ఆహా! అదేదో పురాణ కాలక్షేపం లాంటిది పురాణం. అక్కడ విన్నప్పుడు అన్నీ కరెక్ట్‌గానే అనిపిస్తాయి కానీ జీవించాలి. అంటే దాని అర్థం ఏంటి? దీని యొక్క నిగూఢతని వ్యక్తులు అర్థం చేసుకోలేకపోతున్నారు. దాన్ని ఏకాగ్రతతోని దాన్ని అవగాహన చేసుకొని, దాని యొక్క ప్రాశస్తాన్ని అవగతం చేసుకోకుండా జీవనాన్ని కొనసాగిస్తున్నాను కాబట్టి మళ్ళీ బద్ధ స్థితిలో వచ్చేస్తాం. ఈ బద్ధ స్థితిలోకి రాకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలి అనేటువంటిది మనకి కృష్ణ చైతన్యం ప్రబోధించింది. 4 నియమాలు ఏవైతే నిర్దేశితం చేశారో వాటిని నిష్ఠగా పాటించినప్పుడు మనం ఈ బద్ధ స్థితి నుంచి బయటపడాలి. మనకి థియరిటికల్‌గా అంటే మనకి ఆహ్, ఏమని చెప్పవచ్చునది పుస్తక రూపంలో అధ్యయనం చేసినప్పుడు జ్ఞానపరంగా మనకి తెలుస్తుంది. ఓహ్! ఇది నేను చేయకూడదు అని. కానీ చేయకుండా ఉండలేని స్థితిలో ఉండడము దాన్ని బద్ధ స్థితి అంటారు. ఇది చేయకూడదని తెలుసు. కానీ చేయకుండా ఉండలేం. కండిషనింగ్ బద్ధ స్థితి. ఇది చేయకూడదని తెలుసు కానీ చేయకుండా ఉండలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపడే విధానము మన కృష్ణ నిర్దేశితమైన 4 నియమాల్ని జీవితంలోకి అన్వయించుకొని కృష్ణ చైతన్యం ప్రకారంగా జీవితాన్ని కొనసాగించినప్పుడు చేయకూడని కార్యక్రమాల నుంచి ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా మనము విముఖులం కాగలుగుతాం. మనం చేస్తున్న కార్యక్రమాల్లో మనము క్లేశాలను అనుభవించడానికి కారణభూతమయ్యేదని తెలిసినప్పుడు, కానీ దాన్ని వదులుకునే స్థితిలో లేనప్పుడు, ఆస్తిని పొందడానికి కావలసిన పరిస్థితులను కల్పించుకోవడానికి మనం చేయవలసినవన్నీ కృష్ణ చైతన్యాన్ని మన జీవితంలోకి అన్వయించు. దాన్ని అన్వయించుకునే విధానం శ్రీల ప్రభుపాదుల వారు 4 నియమాలు పాటించడం ద్వారా మనం దాన్ని ఎలాగ అన్వయించుకోగలుగుతామో మనకు ప్రబోధించారు. మొట్టమొదటిదేంటి? హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే. ఈ మహామంత్రాన్ని జపించాలి. ఇప్పుడు మనం ఒకసారి జపించాం. అలా 108 సార్లు జపిస్తే ఒక జపమాల అవుతుంది. కనీసంగా 16 జపమాలని జపించాలి. కష్టతరమైన విషయం కాదు. ఏకాగ్రతతో కొంత శ్రద్ధ. ఇది చేయాలి. నేను భౌతిక జీవన విధానం నుంచి బయటపడాలి. ఈ క్లేశాల నుంచి బయటపడాలని సంకల్పం ఉందనుకోండి.
శ్రద్ధ ఉందనుకోండి దాన్ని చేయగలుగుతాం. పెద్ద కష్టమైన విషయం కాదు. ఎలాంటి నియమ నిబంధనలు లేవు. మీరు పరిపక్వతని చర్చించుకోవాలి, లేకపోతే వేదశాస్త్ర అధ్యయనం చేయాలి, మీరు బ్రాహ్మణత్వాన్ని పొందాలి. ఇది, అది ఏమీ లేవు. ఎలాంటి నియమ నిబంధనలు లేవు. ఒకే ఒక సూచన ఏమిటి? మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నప్పుడు దాన్ని మన చెవితో మనం వినాలి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే. నిష్టగా ప్రతిరోజు మనం భుజించే ప్రతి పదార్థాన్ని భగవంతుడికి సమర్పించి కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి. ఇది కూడా పెద్ద కష్టమైన విషయం కాదు. కొంత అసౌకర్యాన్ని కలిగించవచ్చు ఒక్కొక్కసారి మనం ఉన్నటువంటి పరిస్థితులు కానీ, జీవన విధానం కానీ అసౌకర్యాన్ని కలిగిస్తుంటే కనిపించవచ్చును. కానీ నిష్టగా దీన్ని చేయాలని సంకల్పాన్ని కలిగి ఉన్నప్పుడు చేయడము దుస్సాధ్యమైన విషయం ఏం కాదు. భగవంతుడికి దేన్ని సమర్పించగలుగుతాము? కృష్ణుడికి శాకాహారాన్ని మాత్రమే శాకాహారంతో చేసిన పదార్థాన్ని మాత్రమే సమర్పించగలుగుతాము. దానిలో నీరుల్లి, వెల్లుల్లి, మష్రూమ్ లేకుండా జాగ్రత్త. మన జీవన విధానాన్ని చూస్తుంటే ఓహో! అది పెద్ద తపస్సులా కనబడుతుంది కానీ, పెద్ద విశిష్టమైనటువంటి కష్టతరమైనటువంటి కార్యమేం కాదు. మహా కష్టమైన కార్యమేం కాదు. మన జీవన విధానాన్ని పరిగణలోకి తీసుకున్నట్టయితే, ఆహా! కొంత తపస్సు చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అంతే. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం చూడండి. నిజానికి ప్రభుత్వోద్యోగి ఉన్నాడనే తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. దానికోసమని ప్రభుత్వం ఇస్తున్న వేతనంతో తాను జీవనాన్ని కొనసాగించాలి. కానీ వ్యక్తులు ఏం చేస్తారు? లంచం తీసుకోవడం అంటాం చూడండి. దాన్ని తీసుకొని తన కర్తవ్యాన్ని దాంట్లో అందరూ అలాగే ఉన్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం అలా లేరనుకోండి మనకి ఎలా కనబడతాడు? ఆహా! ఎంత గొప్ప వ్యక్తిలా కనబడతాడు. నిజానికి ఆయన గొప్ప వ్యక్తి కాదు. తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. మిగిలిన వాళ్ళంతా కూడాను పాపభూయిష్టమైన కర్మలో నియుక్తమైనారు కాబట్టి మనకు అనిపిస్తుంది. ఓహో! ఈయన గొప్ప వ్యక్తి అనిపిస్తుంది. అదే విధంగా కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడం కష్టతరమైన విషయం కాదు. చుట్టూ ఉన్నవాళ్ళు స్వీకరించకుండా ఉన్నారు కాబట్టి మనకేమనిపిస్తుంది? ఓహో! చాలా గొప్ప విషయము ఇదేదో తపస్య అలా అనిపిస్తుంది. ఎందుకని? మనం కలుషితమైన వాతావరణంలో జీవనాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి మనకలా అనిపిస్తుంది. నిజానికి ఇది పెద్ద కష్టమైన విషయం కాదు. అతి సులభంగా కృష్ణ చైతన్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవచ్చు. ఈ 2 కార్యక్రమాలు ఎందుకనంటే మనం ఉన్న పరిస్థితులు భౌతిక కాలుష్యంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో జీవనాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి చేయవలసిన 2 కార్యక్రమాలు కూడాను సక్రమంగా నిర్వర్తించబడాలి అంటే మనం ఏం చేయాలి? భక్తుల సాంగత్యంలో ఉండాలి. నిత్యం భాగవత సేవ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలల్ని శ్రవణం చేయడం, కీర్తన చేయడం ద్వారా మనము భౌతిక కాలుష్యాల యొక్క ప్రభావం నుంచి పరిరక్షించబడి కృష్ణయుతాన్ని చక్కగా నిర్వర్తించగలుగుతాం. కేవలం ఈ 4 నియమాల్ని మన జీవితంలోకి అన్వయించుకున్నామనుకోండి, కృష్ణ చైతన్యవంతులం కాగలుగుతాం. ఇవి పరిపూర్ణంగా, శీఘ్రంగా వీటి ప్రభావానికి మనం లోను కావాలంటే, ఈ ప్రభావాన్ని మనము ఆస్వాదించాలి అంటే, పాపభూయిష్టమైన కర్మల నుంచి దూరంగా ఉండాలి. మాంసభక్షణ చేయడము, మత్తు పదార్థాలని సేవించడము, వివాహేతర సంబంధాన్ని కలిగి ఉండడము, జూదం ఆడడము అనే ఈ కార్యక్రమాల నుంచి మనం దూరంగా ఉండాలి. ఇవి 4 పాపభూయిష్టమైన కర్మలుగా చెప్పబడ్డాయి. వీటిని నిరోధిస్తూ మనం చేయవలసిన 4 కార్యక్రమాలు నిష్ఠగా చేశామనుకోండి, అతి శీఘ్రంగా మనము ఆనందాన్ని అనుభూతి చెందడం, ఆస్వాదించడం మొదలెడతాం. కష్టమైన విషయం కాదు. కేవలము శ్రద్ధాసక్తులతో చేయడము అనేటువంటిది మనం అలవరుచుకున్నట్టయితే అతి సులభతరమైనటువంటి విషయం ఇది. కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తే ఏం జరుగుతుంది మనకు? భౌతిక బంధనాల నుంచి ముక్తులమవుతాం. అన్ని రకాల క్లేశాల నుంచి బయటపడగలుగుతాం. కేవలం ఈ జీవనమే కాదు, శాశ్వతంగా భౌతిక బంధనాల నుంచి ముక్తులమవుతాం. ఇది మనకి స్వీకరించడానికి ప్రేరణ కలిగించాలి. అందుకని పరిపూర్ణమైన విశ్వాసంతో దీన్ని స్వీకరించామనుకోండి, అన్ని రకాలైనటువంటి భౌతిక క్లేశాల నుంచి ముక్తులమవుతాము. మానవ జీవిత లక్ష్యమైనటువంటి జన్మ మృత్యు జరావతి చక్రం నుంచి బయటపడగలుగుతాం. ఇది మనం సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశం ఈనాటి శ్లోకంలో. ఇక్కడ మనం ఆపిద్దాం. మాట్లాడేసిన ప్రభుజీ సార్ ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయి? లేకపోతే ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరు? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే నేను కృష్ణ. ప్రభుజీ. ఆలపించండి. ప్రభుజీ హరే కృష్ణ. ఒక చిన్న క్వశ్చన్ ప్రభుజీ. ఎస్ మ్యామ్. సందేహం ప్రభుజీ, మీరు ఇప్పుడు పెరాలసిస్ గురించి చెప్పారు కదా, అది సడన్ గా వస్తుంది కదా, అప్పుడు ఆ వ్యక్తి యొక్క
కర్మఫలం అంటారా, లేకుంటే ఆ వ్యక్తిని పరమాత్మను వదిలేయటం వల్ల అంటారా? ఒకసారి చెప్పారా నాకు? కర్మఫలం మాతాజీ. పరమాత్మను ఎందుకు అవునా? వదిలేస్తున్నారో వాళ్ళ కర్మఫలం మూలంగానే ఆ స్థితి ఏర్పడుతుంది. దాని ఆహా. ఉదాహరణగా మనం ఎందుకు చెప్పుకున్నామంటే, మనం ఉమ్. మామూలుగా ఏమనుకుంటాము, నేనే చేస్తున్నాననే భావనలో ఉంటాం కదా! నిజానికి మనం చేసే ప్రతి ప్రక్రియ కూడాను భగవంతుని యొక్క అనుగ్రహణ చేతనే చేయగలుగుతున్నాము. అది మనకు అవును అవగతం అవ్వడం ప్రభుజీ. కోసమని దాన్ని ఉదాహరణగా చెప్పాను. కానీ వ్యక్తులు ఆ అవునా? స్థితిని పొందడానికి కారణం వాళ్ళ కర్మ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరి హరి బోల్. మంచి ప్రశ్న. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. యా, దండవత్ హరే ప్రణామం. కృష్ణ మాతాజీ. ఆలపించండి. నిత్యానంద నిష్ఠ శ్రీ నరోత్తమదాస్ ఠాకూర్లు రచించిన ప్రార్థన నూరి. హరి బోల్. నితయ పద కమలా కోటి చంద్ర సుశీతల నితయ పద కమలా కోటి చంద్ర సుశీతల జై ఛాయ జగత్ చూడాయ్ జై ఛాయ జగత్ చూడాయ్ हेनो नितय बिने बाय राधा कृष्णा पाइते नाय हेनो नितय बिने बाय राधा कृष्णा पाइते नाय दृढ़ कोरी दारो नितय पाय दृढ़ कोरी दारो नितय पाय से संबंध नहीं जार वृता जन्मा गेलोता ते संबंध नहीं जार वृता जन्मा गेलोता से पशु बोड़ो दुराचार से पशु बोड़ो दुराचार नितय ना बोलिलो मुखी मझिलो संसार सुखी नितय ना बोलिलो मुखी मझिलो संसार सुखी विद्या को लेकी कोरी बेतार विद्या को लेकी कोरी बेतार अहंकारे मत्त होय नितय पदा पशारिया अहंकारे मत्त होय नितय पदा पशारिया असत्यरा सत्य कोरी मानी असत्यरा सत्य कोरी मानी नितयरा कुरुन हबी ब्रजेरद कृष्ण पबी नितयरा कुरुन हबी ब्रजेरद कृष्ण पबी दरो नितय चरणेरा दुखानी दरो नितय चरण दुखानी नितयरा चरण सत्य तहर सेवक नित्य नितयरा शरण सत्य तहर सेवक नित्य नितय पदा सदा करो आशा नितय पदा सदा करो आशा नरोत्तमा बड़ो दुखी नितय मोरे करो सुखी नरोत्तमा बड़ो दुखी नितय मोरे करो सुखी राखो रंगा चरणेरा पाशा राखो रंगा चरणेरा पाशा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण प्रभु जी दंडोत प्रणाम హరే కృష్ణ మాతాజీ. దండత్ ప్రణాం. చాలా చక్కగా ఆలపించారు మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ప్రేమధ్వని ఎవరు చెప్తారమ్మా? జగద్గురు శ్రీల ప్రభుపాదికి जय హరినామ సంకీర్తన్ కి जय నామాచార్య హరిదాస్ ఠాకూర్ కి जय సామవేద భక్త బృంద్ కి जय శ్రీమద్ భాగవతం కి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద గారి నేతలను చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी कृष्ण प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ. कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत कृष्ण प्रणाम। प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ దండవత్ మాతాజీ ప్రణామం. సంప్రదాయ హరి హరి.